హలో అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు బెండకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. చూడండి, బెండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉల్లిగడ్డ అండి. బెండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను మీకు. కట్ చేసుకొని చూపిస్తానండి. చూడండి, బెండకాయ ముక్కలన్నీ కట్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా దించాను. చూడండి, వేపుకుందాం. కొంచెం ఆయిల్ వేసి వేపుకుందామండి. కొంచెం మీడియంలో పెట్టుకొని వేపుకుందామండి పచ్చిమిరపకాయలు. మా రాయలసీమలో మేము ఎక్కువగా చేసుకుని బెండకాయ రోటి పచ్చడి అండి. 4-5 రకాలుగా చేసుకుంటారు ఇది పచ్చడి కూడా. జోం పచ్చడి, ఇట్లాంటి పచ్చడి, వేరేగా 3-4 రకాలు చేస్తారు. నేనైతే ఇప్పుడు ఈ రకం చేసి చూపిస్తున్నాను మీకు. మిరపకాయలు ఇలా దించుకొని ఎర్రగా ఎంచుకోవాలండి. కొంచెం బాగా ఎర్రగా వేపుకుంటే పచ్చిమిరపకాయలు పచ్చివాసన లేకుండా మంచిగా ఉంటాయండి. పచ్చడి వాసన రాదు, పచ్చిగా బాగుంటుంది. పచ్చి బెండకాయ పచ్చడి కూడా చేస్తారండి. మీకు తెలుసో లేదో ఒకసారి చేసి చూపిస్తాను మీకు. అన్నీ పచ్చి వాటితోటే చేస్తారు. చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇవి రోల్లో వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం దొడ్డుప్పు వేసుకొని వేపుకుందామండి. ఇవ్వండి, సరిపోతుంది పచ్చళ్ళకి. ఒక సైడ్ వేపుకుంటేనే ఒక సైడ్ దంచుతున్నానండి. లేట్ అవుతుంది, షాప్ ఉంది కదా, షాప్ తోటి ఎక్కువ టైం దొరకదు. అందుకోసమని వేపుకుంటూనే చేస్తున్నాను. చూడండి, ఇలాగే 1/1 వేసుకుంటా దంచుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఉల్లిపాయలు. సరిపోతుందండి. ఇంకా ఇది కూడా వేసేసుకుందామండి రోల్లో. చూడండి, వేసేసుకున్నాం. దంచుకుందాం ఇవి కూడా. ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుందామండి. చూడండి, చింతపండు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు అదంతా మెత్తగా దంచాక మళ్ళీ బెండకాయలు వేసుకుందామండి ఎంపుకొని. చూడండి, బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను.
ఒక బెండకాయ ఉండిపోయిందండి ఇంట్లో, కనిపించలేదు. చూడండి బెండకాయ పడిందని అది కూడా కట్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుందామండి. కొన్ని మా రాయలసీమలో ఎక్కువ చేసుకునే వంటలండి ఇవి. ఈ బెండకాయ చట్నీ, ఉగ్గాని, ఇలా కొన్ని రకాలన్నీ రాయలసీమ స్పెషల్స్ అండి. అవి బయట చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా రాయలసీమలో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. కొంచెం మీడియంలో పెట్టుకొని ఎంపుకుందామండి, మూత పెట్టి మగ్గించుకుందాం. అవి మగ్గే వరకు ఇవి దంచేసుకుందామండి. ఉల్లిపాయలు చింతపండు వేసాం కదా, దంచేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తాను నేను, నాకు చాలా ఇష్టం ఇది. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడు నాకంటే. ఇంకా ఆయనకు పచ్చళ్ళు ఉంటే పండుగే అన్నట్టు కూరల కంటే. ఇది కూడా అయిపోయిందండి, కచ్చాపచ్చాగా దంచేసినాం. మళ్ళీ బెండకాయలు వేసి దంచేసుకుందాం. ఇంకా మగ్గాలండి, కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి 2-3 సార్లు కలుపుతూ చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని ఎంపుకున్నాను. చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇంకా సరిపోతుందండి. ఇక దించేసుకొని నూరుకుందామండి. చూడండి వేసాను, దంచుకుందామండి. మెల్లగా ఎగురుతుంది, కొంచెం చూసి దంచుకోవాలి. సైడ్కి పెట్టుకొని ఇలాగా ఎగరకుండా మెల్లగా దంచుకోవాలండి. చూడండి ఒక చేయితోటే దంచుతున్నాను నేను. అంతా ఒకసారి కలుపుకొని కొంచెం దంచుకుందామండి. కలిపాను అంతా ఒకసారి మొత్తం కలిసేటట్టు. కొంచెం అలా దంచుకుంటే అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. వేరే కూరలు ఏం అవసరం లేదు, ఈ పచ్చడితోనే కడుపు నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ పచ్చడి చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అనిపిస్తుంది, ఏమనుకోకండి. నాకు అలా అనిపిస్తుందని చెప్పాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి.